నటుడు నవాబ్ పటౌడీ కుమారుడు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 30 గంటలు దాటినా నిందితుడు ఇంకా పోలీసుల నెట్లోకి రాకపోవడం ఆశ్చర్యకర పరిణామంగా భావించాల్సి ఉంటుంది. 6 కత్తిపోట్లు, దేహంలో 2 సెంటీమీటర్ల కత్తి ముక్కతో ముంబై లీలావతి ఆస్పత్రికి వెళ్లిన సైఫ్కు 6 గంటలకు పైగా ఆపరేషన్ చేశారు. దేహం నుంచి ఫారిన్ పార్ట్ను తీసేసిన వైద్యులు సైఫ్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆస్పత్రికి జనం క్యూ కట్టవద్దని, సైఫ్కు విశ్రాంతి అవసరమని వైద్య నిపుణులు సూచించడంతో ఇప్పుడు సందర్శకులపై పరిమితులు పెట్టాల్సి వచ్చింది. బాలీవుడ్ యాక్టర్ సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సైఫ్పై విచక్షణారహితంగా కత్తితో దాడి చేసిన వ్యక్తిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, నిందితుణ్ణి బాంద్రా పిఎస్కు తరలించి విచారిస్తున్నారని ప్రచారం జరిగింది. ఈ మేరకు ఓ వ్యక్తిని పోలీసులు బాంద్రా పిఎస్కు తీసుకెళ్లిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో ఉన్న వ్యక్తే నిందితుడని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ క్రమంలో సైఫ్ అలీ ఖాన్ కేసుపై ముంబై పోలీసులు కీలక ప్రకటన చేశారు. ఇప్పటివరకు సైఫ్ అలీ ఖాన్పై దాడి కేసులో ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని తెలిపారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయని చెప్పారు. బాంద్రా పిఎస్కు తీసుకొచ్చిన వ్యక్తికి సైఫ్ అలీ ఖాన్ కేసుతో ఎటువంటి సంబంధం లేదని వివరణించారు. అనుమానితుడిని విచారించాక ఈ దాడితో అతనికి సంబంధం లేదని నిర్ధారించుకుని విడిచిపెట్టామని ముంబై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. సైఫ్ అలీ ఖాన్పై దాడి చేసింది వీడియోలో ఉన్న వ్యక్తి కాదని పోలీసులు స్పష్టం చేశారు. సైఫ్పై దాడి నిందితుణ్ణి అరెస్ట్ చేసేందుకు 30 పోలీస్ బృందాలు పనిచేస్తున్నాయి. సైఫ్ బాంద్రా నివాసం నుంచి నిందితుడు పారిపోయిన తర్వాత రైలెక్కి వెళ్లిపోయినట్లు అనుమానిస్తున్నారు. అతని కోసం రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో గాలిస్తున్నారు. మరోపక్క సైఫ్ పర్సనల్ లైఫ్కు సంబంధించిన వ్యవహారాలకు ఈ దాడికి సంబంధం ఉన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది. సైఫ్కు ముందే ఒక వివాహేతర సంబంధం ఉండడంతో ఇప్పుడు కూడా అలాంటిదే జరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. మొదటి భార్య అమృతా సింగ్కు సైఫ్ విడాకులిచ్చిన తర్వాత కరీనా కపూర్ను పెళ్లి చేసుకునే లోపు ఒక స్విస్ నటితో ఆయన ప్రేమాయణం నడిపారని స్వయంగా అంగీకరించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు ఇంటి పనిమనిషితో వివాహేతర సంబంధం ఉందా అన్న కోణంలో సామాజిక మాధ్యమాల్లో కథనాలు వస్తున్నాయి. దాడి జరిగిన రోజు రాత్రి కరీనా ఒక పార్టీకి వెళ్లారని, అప్పుడు పనిమనిషితో సైఫ్ ఉన్నట్లుగా చూసిన ఆమె బాయ్ ఫ్రెండ్ గొడవపడ్డాడని చెబుతున్నారు. అప్పుడు మాటామాటా పెరిగి అతను తుప్పుపట్టిన కత్తితో దాడి చేసి పారిపోయాడని వార్తలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియా కథనాలను విశ్వసించేందుకు వీల్లేదు. అవన్నీ గాసిప్స్ కూడా కావచ్చు. ఇదిలా ఉండగా దాడి తర్వాత ఆస్పత్రి ఖర్చులకు సంబంధించి సైఫ్ 32 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేశారు. దానికి సంబంధించి బీమా సంస్థ 25 లక్షలు మంజూరు చేసింది. అంత సొమ్ము రిలీజ్ చేయాల్సి వచ్చిందంటే సైఫ్కు జరిగిన శస్త్రచికిత్స కాస్త పెద్దదే అనుకోవాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.